సో నేను ప్రకాష్. సో మనది ఏఎస్ఆర్ ఎఫ్ఎం ఛానల్. సో మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో ఒక ఓపెన్ డిబేట్ విత్ ఎంపీ అభ్యర్థిని అయితే మన ఛానల్ మనం ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. అంటే మా ఉద్దేశం ఏంటంటే నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండే మా ఛానల్ మొదటిసారిగా ఆలోచించి ఒక ఎంపీ అభ్యర్థితో సామాన్య ప్రజలతో ఎందుకు డిబేట్ పెట్టకూడదని ఒక ఆలోచనతో మేము తీసుకొచ్చి, సో దానికి మేడంతో మేము మాట్లాడినప్పుడు సరే ఖచ్చితంగా పెడదామండి. సో ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాళ్ళు వేరే వేరే పార్టీల నుంచి వస్తారు. అంటే ఒక పార్టీ కార్యకర్తల కన్నా ముందుగా ఒక గిరిజనుడిగా వాళ్ళు వస్తారు. సో అతీతమైన ప్రశ్నలతో మిమ్మల్ని సంధిస్తారు. మీరు ఎదుర్కోగలరా అని అడిగాను. సో మేడం అయితే దానికి ఖచ్చితంగా పిలవండి, ఖచ్చితంగా మాట్లాడితే మేముంది, ఓపెన్ డిబేట్ మాట్లాడదామని చెప్పారు. సో దానికైతే మేడం డేరింగ్ అయితే మనం మెచ్చుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మనకు ఈ డిబేట్ అనేది మొదటిసారిగా మన గిరిజన ప్రాంతంలో తీసుకురావడానికి కారణం ఏంటంటే, సో ఇన్నాళ్ళు రాజకీయం సాగుతుంది గిరిజన ప్రాంతంలో, కానీ ఎక్కడ కూడా ఒక ఓపెన్ డిబేట్ అయితే జరగలేదు. లైక్ ఎమ్మెల్యే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇప్పటిదాకా అయితే చూస్తూ వచ్చాం, ఎక్కడ కూడా జరగలేదు. లైక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, సోలో ఇంటర్వ్యూస్. కానీ ఎందుకో నాకు ఈ ఆలోచన వచ్చి మేము గ్రౌండ్ లెవెల్లో సర్వేస్ కానీ మనం గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రాంత ప్రజలు కూడా చాలా వరకు మాకు చెప్పడం జరిగింది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ అందరి ఇనిషియేటివ్ తీసుకొని కూడా మేమైతే ఈ డిబేట్ని తీసుకొచ్చాము. సో ఈ డిబేట్లో పాల్గొనడానికి ఇక్కడ పార్టీలకు అతీతంగా వస్తున్నారండి జనాలు కూడా. అంటే మనకు టీడీపీ కానీ జనసేన కానీ అన్ని పార్టీల నుంచి వస్తున్నారు. పార్టీ కార్యకర్తల కన్నా ముందు వాళ్ళు గిరిజన ప్రాంతం ముద్దుబిడ్డలని చెప్పి, సో గిరిజన ప్రాంతం ముద్దుబిడ్డ అని చెప్పి మన డిబేట్లో అయితే పాల్గొంటున్నారు. సో ఈ డిబేట్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మేడం. మనం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు? ఓకే, థ్యాంక్ యూ. ఏ విధంగా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ టాపిక్ మీద నేను పిహెచ్డి చేశాను. సో 2001లో నేను అవార్డు అయ్యాను పిహెచ్డి చేసి. సో తర్వాత నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్గా సీతంపేట ఐటీడీఏలో పనిచేస్తూ ఉన్నాను. సో ఇందాకలా సార్ అన్నట్టు ఏంటంటే, ఏజెన్సీ ఏరియాలో జనరల్గా ఈ ఎలక్షన్ టైంలో మోస్ట్లీ చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ డిబేట్ అంటే నా దృష్టిలో ఇది డిబేట్ కాదు అనుకుంటున్నాను. ఇది ఇట్స్ ఏ టాక్ ఫర్ ఎనీ క్వశ్చన్ కదా. సో ఇది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ మోల్ ఏజెన్సీ ఏరియాలో ఈ టాక్ పెట్టడం అనేది ఫస్ట్ టైం. సో నేను అంత దూరం నుంచి రావడానికి కూడా రీజన్ ఇది. సో చిన్నప్పటి నుంచి ఈ సిద్ధాంతాల మీద నాకు కొంచెం బాగా ఇష్టమే. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ సివిల్ సర్వీస్లో ప్రిపేర్ అయ్యారు, తర్వాత సాఫ్ట్వేర్లో ఎక్కడో పనిచేసినట్టు నేను ఆల్రెడీ మీ ప్రొఫైల్ కూడా చూశాను. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ఇందాకలా మీరు సెవరల్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అటు రంపచోడవరం, చింతూరు, ఇటు కురుపం అట్లా తిరిగారు కదా. సో నేను ఒకటి చిన్న బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. సో ట్రైబ్స్ అంటే ఎవరు, ట్రైబ్స్లో ఉండే లక్షణాలు ఏంటి, అది నా మొదటి క్వశ్చన్. తర్వాత సో ఇప్పుడు భారతదేశంలో మొత్తం ట్రైబల్ జనాభా అంటే ట్రైబల్ తెగలు ఎన్ని ఉన్నాయి, అందులో వాళ్ళ జనాభా ఎంత, సో కంపేర్ టు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కొంచెం మర్చిపోయాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇది జనరల్గా 5th షెడ్యూల్డ్ ఏరియా అంటాం కదా, 5th షెడ్యూల్డ్ ఏరియా అంటాం. సో 5th షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏమిటి, 6th షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏమిటి, 5th షెడ్యూల్డ్ ఏరియాకి ఉండే లక్షణాలు ఏమిటి, 6th షెడ్యూల్డ్ ఏరియాకి ఉండే లక్షణాలు ఏమిటి, ఎలా డిసైడ్ చేస్తారు? సో ఇప్పుడు దేశంలో ఉన్న 5th షెడ్యూల్డ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, 6th షెడ్యూల్డ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, సో అవి ఏమైనా చెప్పగలరా? అది నా ఇంకొక క్వశ్చన్. తర్వాత సో మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కదా, తిరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మేబీ చూసి ఉండొచ్చు మీరు, లైక్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ. కొందరు క్షత్రియులు గాను, కొందరు బ్రాహ్మణులు గాను, కొందరు శూద్రులు గాను ఉంటారు. మనం ఎవరైతే కొండ ప్రాంతాల్లో పుట్టి ఉన్నారో, ఇక్కడ ఈ నార్మల్ కొండ ప్రాంతాల్లో పుట్టి ఉన్నారో, వాళ్ళు పుట్టుకతోనే ఇక్కడే పుట్టారు, అంటే ఆదివాసీలు వాళ్ళు. అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వేరు, ముందు పున్న ఆదివాసీలు వేరు, మీకు తెలుసుంటే.
అంతే కదా 1970 యాక్ట్ ఆ తర్వాత ఎస్టీస్లో కలిపారు కదా. దానికన్నా ముందు ఎవరైతే మన అందరం ఇక్కడ పుట్టి మన పెద్దవాళ్ళ యాన్సెస్టర్స్ ఎవరైతే ఇక్కడ పుట్టి ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఆదివాసీలు, అంటే అబార్జినల్ ట్రైబ్స్ అంటాం మనం వాళ్ళని, అబార్జినల్ ట్రైబ్స్ వాళ్ళంతా ఫ్రెండ్స్. తర్వాత నాకు తెలిసి తెగలు అదంతా న్యూమరికల్ డేటా, మీరు అందులో పిహెచ్డి చేస్తున్నారు కాబట్టి మీరు న్యూమరికల్ డేటాతో కరెక్ట్ ఉంటారు. ఎస్ 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 ఇప్పుడు అది నమ్మమా. నెక్స్ట్ 5th 6th షెడ్యూల్స్, 6th షెడ్యూల్ ఏరియాస్ మనం చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ మోస్ట్లీ అవి 6th షెడ్యూల్ ఏరియాస్ కింద వస్తాయి. వాళ్ళకున్న యాక్ట్స్ కూడా కొంచెం మన 5th షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్స్తో పోలిస్తే 6th షెడ్యూల్ ఏరియా యాక్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు 6th షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్స్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే స్కీమ్స్ వాళ్ళకి 100% స్పాన్సర్ చేస్తుంది. మనకు ఉన్న 5th షెడ్యూల్ ఏరియాస్లో సెంట్రల్ గవర్నమెంట్ మనకు 100% స్పాన్సర్ చేయదు, లేదా 60-40 రేషియోలో 60% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 40% స్టేట్ గవర్నమెంట్, లేదా 90-10 కొన్ని స్కీమ్స్ బట్టి 90% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది 5th 6th షెడ్యూల్ ఏరియాస్లో అయితే డిఫరెన్స్ కూడా ఉంటుంది. అలాగే ఆర్టికల్ 244 క్లాజ్ 1 అని ఒకటి ఉంటుంది మనకి, ఓకేనా. ఆర్టికల్ 244 క్లాజ్ 1 ఏంటంటే 5th 6th షెడ్యూల్ ఏరియాస్ డిఫరెన్షియేషన్ వాళ్ళకి ఏవైతే అందాలో ఆర్టికల్ 244 క్లాజ్ 1లో అయితే పొందుపరిచి అయితే ఉంది యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు చెప్పిన దాంట్లో ఒక దాంట్లో ఇదొకటి మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ మీరు ఏరియాని మనం నిర్ణయించినప్పుడు అది ఎట్లా అంటే లైక్ ఎంత శాతం జనాభా ఉండాలి దానికి 5th షెడ్యూల్ ఏరియాలో ఉండడానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అల్లూరి సీతారామరాజు ఇస్ ద 5th షెడ్యూల్డ్ ఏరియా కదా, సో జనాభా ఎంత ఉండాలి 5th షెడ్యూల్డ్ ఏరియా అని మనం చేసినప్పుడు? యాజ్ పర్ 6th షెడ్యూల్లో అయితే మీకు మోస్ట్లీ ట్రైబ్స్ ఉంటారు. 5th షెడ్యూల్లో అయితే వివిధ కులాలు వివిధ మతాలు కూడా కలిపి ఉంటాయి. అంటే యాజ్ కంపేర్ టు 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ ఇస్ లెస్సర్ పర్సంటేజ్. ఐ డోంట్ నో అబౌట్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ బట్ లెస్సర్ పర్సంటేజ్. 6th షెడ్యూల్ అయితే హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ లైక్ 100% పీపుల్ ఫర్ 6th షెడ్యూల్ ఏరియా. ఇట్స్ మోర్ లెస్సర్ టు ద 5th షెడ్యూల్ ఏరియా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ 5th 6th డిఫరెన్షియేషన్. తర్వాత ఇప్పుడు ఇది బర్నింగ్ ఇష్యూ, చాలా మంది లైక్ చాలా పొలిటీషియన్స్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, మేబీ సంబడి మేబీ దే నో what is it, but somebody they don't know what is it. That burning topic, it's like burning topic. That's like జియో నెంబర్ 3. అసలు జియో నెంబర్ 3 అంటే ఏమిటి? అది జనరల్గా ఇది కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా, లేదా దేశంలో ఎక్కడైనా ఉందా? అది సో మీరు దీన్ని అంటే రేపు ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? నెక్స్ట్ మీరు అడిగారు కదా జియో నెంబర్ 3 సంథింగ్. జియో నెంబర్ 3 ఇప్పుడు జియో అంటే ఏంటి మీరు అన్నారు కదా, జియో నెంబర్ 3 ఆల్ ఓవర్ ఇండియానా లేకపోతే ఇండియా తెలంగాణకా, సారీ ఆంధ్ర తెలంగాణకా మీరు అడిగారు. జియో అంటే ఏంటండి? గవర్నమెంట్ ఆర్డర్ కదా. గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఏంటి? మన స్టేట్లో మన అసెంబ్లీలో మనం పాస్ చేసేది గవర్నమెంట్ ఆర్డర్. త్రూ అవుట్ ఇండియాలో అందరికీ చెందాలని మనం పాస్ చేసేది ఏంటి? బిల్లు అప్రూవ్ అయితే యాక్ట్. ఒక యాక్ట్ అన్నది వస్తే త్రూ అవుట్ ఇండియా వెళ్తుంది. అదే గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఎక్కడైతే మనం పాస్ చేసామో అదే గవర్నమెంట్కి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఈ జియో నెంబర్ 3 అనేది ఆల్ ఓవర్ ఇండియా వ్యాలిడ్ అవ్వదు. మన ఎక్కడైతే 2000లో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే పాస్ చేశారు జియో నెంబర్ 3, నాకు తెలిసి షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జియో నెంబర్ 3 అప్పుడైతే పాస్ చేశారు. అంటే ఆ రాష్ట్రాలు ఏ మేడం? అంటే లైక్ ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ అయినా? మరి అప్పుడు మనం బైఫర్కేట్ అవ్వకన్నా ముందు ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి ఆంధ్ర తెలంగాణకి అయితే అప్పుడు మనం ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్లో చూసుకున్నాం అనుకో, ఛత్తీస్గఢ్ కూడా వన్ ఆఫ్ ద 5th షెడ్యూల్డ్ స్టేట్ కదా, సో అందులో అప్లై అవుతుందా? అవ్వదు కదా. అందులో ఎందుకు అవుతుంది? వాళ్ళ గవర్నమెంట్ అది అప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఐ డోంట్ నో అబౌట్ దిస్, బట్ సంబడీ హస్ ఆస్క్డ్ మీ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. లేదు సో దట్స్ వై అక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమి ఉన్నాయో యాజ్ పర్ వాళ్ళ సీరియల్ నెంబర్స్ ఆ గవర్నమెంట్ ఆర్డర్ బట్టి వాళ్ళు ఉంటుంది. ఇక్కడ ఇది మనది. దిస్ ఇస్ జియోకి బిల్కి యాక్ట్కి మీకు డిఫరెన్షియేషన్ చెప్పాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిది? ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు హావ్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్? ఇప్పుడు నేనైతే నేను తిరిగిన నియోజకవర్గాలు అంటే అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనకి 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి.
పార్వతీపురం, పాలకొండ, కురుపం, సాలూరు, పాడేరు, రంపచోడవరం, తర్వాత అరకు 7 అయితే ఉన్నాయి. 7 నేను ప్రతి రిమోట్ ఏరియాస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇందాక మీకు కొన్ని పేర్లు కూడా చెప్పాను. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు ఇబ్బంది పడుతుంది ఏంటంటే రోడ్ అండి. మీరు అన్నారు కదా నేషనల్ హైవేస్ గురించి మీరు క్వశ్చన్ అడిగారు. నేషనల్ హైవేస్ ఇక్కడ మనం అడిగామా సంథింగ్. నేషనల్ హైవేస్ వేయడానికి మనకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఆ తిరిగే ప్రదేశంలో రాకపోకలు ఎక్కువగా ఉన్నాయా, వ్యాపారాలు ఎక్కువ జరుగుతున్నాయా, రోడ్లు బాగాలేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మనం వాళ్ళకి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇక్కడ నేషనల్ హైవేస్ వేస్తారు. మనకి ఇక్కడ చూస్తే రాకపోకలేం మనకు అంత ఎక్కువ లేవు, ఇక్కడ వ్యాపారాలు ఏమి ఎక్కువ జరగట్లేదు, మనం ఏమి వాళ్ళకి నేషనల్ హైవేస్ ఏమని అర్జీ కూడా పెట్టలేదు. మరి ఇవన్నీ పెట్టనప్పుడు వాళ్ళు నేషనల్ హైవేస్ ఎందుకు వేశారు అన్న ఒక్క నాయకుడు కూడా ప్రశ్నించలేదు. మారుమూల ప్రాంతాలు నేను వెళ్ళాను, అక్కడ కాంక్రీట్ రోడ్లు అవసరం అండి, అక్కడ సీసీ రోడ్లు అవసరం, అక్కడ మీరు ఎందుకు రోడ్లు వేయలేకపోయారు, అడగని చోట నేషనల్ హైవేలు ఎందుకు వేశారు? ఇది మనం మీలాంటి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఇది. ఎవరికి వేసిన నాయకులకి కానీ అధికారులకి కానీ మనం అప్పుడు అడ్డుకోలేదు నేషనల్ హైవేలు ఎందుకు వేస్తున్నామని. మీరు అన్నారు కదా నేషనల్ హైవేస్ తాలూకా రూల్ ఇది, కానీ వాళ్ళు వేశారు, మనం అడగకుండా వేశారు. అది ఎందుకు వేశారో అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంటే దీని తాలూకా మీ కాంట్రిబ్యూషన్ రేపు ఈ నేషనల్ హైవే వేసినందుకు రేపు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అని. నేషనల్ హైవే వాళ్ళు ఆల్రెడీ వేశారు, దాని ప్రణాళిక అంతా జరిగిపోయింది తెలిసింది కాబట్టి దాన్ని మనం ఆపలేం. కానీ ఆ హైవే మీదుగా ఏవైతే వ్యాపారాలు జరుగుతాయో రేపు మాపో మైనింగ్ జరగచ్చు, లేకపోతే ఏమైనా తవ్వకాలు జరగచ్చు, ఇల్లీగల్గా చాలా యాక్టివిటీస్ జరగచ్చు. ఒకప్పుడు మన గిరిజన ప్రాంతాలంటే చూడడానికి బాగుండే ఊర్లు, తర్వాత మంచిగా సాగు చేసుకునే పంటలు, తర్వాత కాఫీ, ఇవన్నీ డిమాండ్లో ఉండే. ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఏంటంటే బయట ఊరు గంజాయి అంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? మరి ఇవన్నీ వెసులుబాటు కల్పించడానికి వాళ్ళు నేషనల్ హైవేలు వేసారేమో. ఇవన్నీ అడ్డుకోవడానికైతే నేను ఖచ్చితంగా పాటుపడతాను. ఎందుకంటే ఆల్రెడీ వేసిన దాన్ని ఇప్పుడు నేను వెళ్ళి కొత్తగా ఆపలేను కాబట్టి ఏవైతే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగబోతున్నాయో దానికి ఖచ్చితంగా అయితే ముందుంటాం. నేషనల్ హైవేస్ గురించి మీరు అడిగిన దానికి ఇది. నెక్స్ట్ మారుమూల ప్రాంతాలు, ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా అన్నారు, అది జెనెటిక్ డిసార్డర్ వల్ల కలిగే డిసీజ్. తర్వాత టీబీ, టొబాకోకి సంబంధించి టీబీ ఇక్కడ చాలామందికి వస్తుంది. మెయిన్ మన వాళ్ళు చూసుకుంటే అవగాహన ఉండదు, అవేర్నెస్ ఉండదు. తర్వాత దగ్గర సంబంధాలు పెళ్లి చేసినా కూడా మనకి సికిల్ సెల్ ఎనీమియా అన్నది కాజ్ అవుతుంది. దీన్ని మనం ఆపాలంటే నువ్వు చేసుకోకు అంటే వాళ్ళు వినరు. మనం దాన్ని ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీతో మనం ముందుకు వెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ కల్పించుకుని మన ఆశా వర్కర్స్ ఉన్నారు. ఆశా వర్కర్స్ వీళ్ళు అంటే వాళ్ళకి మనం ప్రభుత్వాలకు చెప్పాలి, మీరు ఇలా జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ కల్పించండి, ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటే సికిల్ సెల్ ఎనీమియా వస్తుంది, లేకపోతే టొబాకో ఇట్లా చేసుకుంటే ఇట్లా ట్యూబర్క్యులోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే మనం శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఆశా వర్కర్స్ నుంచి జిల్లా కలెక్టర్ అధికారి వరకు నాయకులు అనేవాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, అవేర్నెస్ కల్పించాలి. అప్పుడు మీరు చెప్పినట్టు సికిల్ సెల్ ఎనీమియా కానీ టీబీ కానీ ఇవన్నీ మనం అరకట్టచ్చు. ఎప్పటి నుంచో ప్రభుత్వాలు వెళ్తున్నాయి, మనం ప్రోగ్రెస్ అవుతున్నాం. కానీ లోపల చూసుకుంటే నేను ఏరియాస్ కవర్ చేశానో ఒక రోడ్డు రవాణా సంస్థ బాగుంటేనే కదా అక్కడ అంబులెన్స్లు వెళ్ళడానికి వీలుంటుంది, లేకపోతే అక్కడ ఏదైనా మనం పెట్టుకోవడానికి వీలుంటుంది, లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టుకోవడానికి వీలుంటుంది. ఫస్ట్ వెళ్ళే రోడే బాగాలేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్గా చెప్తారు, ఎందుకు పెట్టంటే అటు రోడ్డు బాగోదు మేము వెళ్ళాం అంటారు. అవునా కాదా? రోడ్ బాగుంటేనే కదా. హైవేలు వేశారు, లోపల మీరు కాంక్రీట్ రోడ్లు ఎందుకు వేయట్లేదు? నెక్స్ట్ నేను ఇంకోటి కూడా గమనించింది ఏంటంటే మంచినీరు, త్రాగునీరు సమస్య, ప్రధాన సమస్య అది. జనాలు ఊట నీరు తాగుతున్నారండి. ఇంకా జల్ జీవన్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది పేరుకి శాంక్షన్ అయితే చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అది అధికారులు ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా ఎందుకు ఇంప్లిమెంటేషన్ అవ్వలేదో మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నా పేరు హర్ష జనబ్రెడ్ మ్యామ్. ఓకే, నేను అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను పనిషాట్లో. నా ఫస్ట్ క్వశ్చన్, నార్మల్గా మీకు అంత అవగాహన ఉందని నాకు క్లుప్తంగా అర్థమైంది ఇప్పుడు చూస్తే. మోరోవర్ మీరు పొలిటికల్గా రావటానికి మెయిన్ పాయింట్ ఏంటి? ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇదివరకు మీ ఫ్యామిలీలో ఎవరైనా వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఏమైనా చేసి ఉన్నారా? అంటే మీకు ఇప్పుడు లూప్ లైన్స్కి వెళ్ళామని చెప్పారు ఏజెన్సీలో. ఇప్పుడు మా పాత్రికేయులు కూడా మేము ఏం చేస్తామంటే సర్టెన్ ఏరియాలో ఏవైనా రిసోర్స్ అందకపోతే, ఇన్ ద సెన్స్ మీరు ఇప్పుడు చెప్పారు వాటర్ కానీ
దాని ప్రకారంగా అయితే నేను ఇది వరకు నుంచి 4-5 ఇయర్స్ నుంచి రాస్తూనే ఉన్నాను. మేము రాసినంత మాత్రాన అది సాల్వ్ అవ్వదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అధికారులు ఉంటారు, ఆర్ అక్కడ స్థానిక ప్రెసిడెంట్ ఆర్ ఎంపీటీసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరంగా వాళ్ళు టేకిన్ అవుట్ తీసుకోకుండా వదిలేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ అధికారంకి వస్తే అటువంటి వాటిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ కంగ్రాచులేషన్స్, మీరు మంచి ఆర్టికల్స్ అయితే రాస్తూ ఉంటారు కాబట్టి ఐ అప్రిషియేట్ యూ ఆన్ దాట్. నెక్స్ట్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ని ఎట్లా రిజాల్వ్ చేస్తామని చెప్పి, మారుమూల ప్రాంతాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఇచ్చారో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఒక ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంతకు ముందు ఉండున్నారా అని అడిగారు. మా అన్నయ్య అట్లా ఒక పార్టీకి తను పనిచేస్తూ వచ్చాడు, రూరల్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్గా, స్టూడెంట్ లీడర్గా ఉండి పనిచేస్తూ వచ్చాడు. తర్వాత ఫ్యామిలీలో మా అత్త వాళ్ళు, తాత వాళ్ళు అంటే వాళ్ళ ఎమ్మెల్యేస్గా అట్లా చేస్తూ వచ్చారు. అది అంటే పొలిటికల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గురించి. అయితే నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తామన్నది, మెయిన్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి రెండు మెయిన్ పవర్స్. ఒకటి పొలిటికల్ రిప్రజెంటేటివ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పాలసీస్ కానీ ఫార్ములేట్ చేసి మన జాతీయ స్థాయిలో పార్లమెంట్కి వెళ్ళి చెప్పడం. 2 రెవెన్యూ, అంటే ఇక్కడ ఫండ్స్ రిలీజ్ అవుతాయి కదా, ఫండ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, మొత్తం 7 నియోజకవర్గాలు అన్నిటికీ రిలీజ్ అవుతాయి. తర్వాత ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ మనం రిలీజ్ చేసినప్పుడు అవి సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్న బాధ్యత, చొరవ ఎంపీ తీసుకోవాలి. ఎంపీ తీసుకోకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో అలాగే, అంటే పేరుకు మాత్రం ఉంటున్నారు ఇంతకుముందు ఉన్నవాళ్ళు. అది నెక్స్ట్ క్వశ్చన్. నేను మొన్న మీరు చెప్పినట్టు మారుమూల ప్రాంతాలకైతే వెళ్ళాను. అంటే గ్రామ సర్పంచ్ కదా, ఉన్న ప్రాబ్లమ్స్ పట్టుకెళ్ళి అడుగుతాడు పంచాయతీకి సంబంధించి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పంచాయతీ నిధులు లేవు అని చెప్తున్నారు. సర్పంచ్లు చెప్పట్లేదు. సర్పంచ్ వెళ్ళి పై అధికారిగా అడగాలి కదా, మీరు వచ్చి మాకేమీ అడగకండి, మా దగ్గర నిధులు లేవు, మేమేం చేయలేము అంటే. అధికారులే ఇలా చెప్తే పాపం సర్పంచ్ మాత్రం ఏం చేస్తాడు? నిధులు ఎందుకు ఇవ్వకుండా ఉంటాయి? మనకు ఫైనాన్స్ కమిషన్ అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు ఇక్కడ ఉండే పీసా యాక్ట్ కూడా ఇప్పుడు తీయడానికి కూడా చూస్తున్నారు. పంచాయతీ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్, పీసా యాక్ట్ అంటే అది కూడా తీయడానికి చూస్తున్నారు. అది మనం కాపాడుకోవాలి ఫస్ట్. అంటే ఇట్లాంటి చట్టాలు మనం కాపాడుకోలేకపోతే మీరు అంటున్నట్టు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేనేం చేస్తానని అన్నందుకు ఆన్సర్గా కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి చట్టాలు ఏవైతే మన కోసం పొందుపరుచున్నాయో ఫస్ట్ చట్టాలని కదా మనం కాపాడుకోవాలి. చట్టాన్ని కాపాడుకుంటే దాని ద్వారా ఏమైతే లబ్ధి పొందుతామో అవి అవుతాయి. చట్టాలనే మనం వదిలేస్తే తర్వాత ఇవి పొందే అవకాశమే మనకు ఉండదు. సో ఫస్ట్ నేను ఒక రిప్రజెంటేటివ్గా మనకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ పొందుపరిచి వాటిని కాపాడుకునే ప్రయత్నం నా 100% చేస్తాను. అలాగే రెవెన్యూకి సంబంధించి మనం ఎంపీ చూసుకోవాలి కాబట్టి ప్రతి ఏరియాలో ఏవైతే ఫండ్స్ రిలీజ్ అయ్యాయో అవి సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది నా మీడియం ద్వారా తెలుసుకొని స్వయంగా నేనే గ్రౌండ్లోకి వెళ్ళైతే చేయగలుగుతాను. ఎందుకు స్వయంగా ఇప్పుడు అంటారు మీరు, ఇప్పుడు ఇలా చెప్తారు, తర్వాత పవర్లోకి వచ్చాక మీరు ఢిల్లీలోనో రూమ్లోనో ఏసీలో కూర్చుంటారని అంటారా లేదా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా మనం ఎంపీలు ఎవరైతే పోటీ చేస్తున్నారో చూస్తే వాళ్ళు రోడ్ షోలకు మాత్రం పరిమితం అవుతున్నారు, ర్యాలీలకు మాత్రం పరిమితం అవుతున్నారు. వాళ్ళు డిబేట్లు ఉంటే బాగుండేది, వాళ్ళ ఎన్ని గ్రామాలు వెళ్ళారో కూడా నేను అడగచ్చు. యాక్చువల్గా ఇటువంటి డిబేట్లు ఫస్ట్ నా ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం మేడం. దానివల్ల నేను కూడా ప్రకాష్కి కాల్ చేసి నేను కూడా వస్తానని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మీద నేను ఆర్టికల్స్ చూస్తున్నాను. మెయిన్ థింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా లో ప్లామ్స్కి వెళ్ళి ఇలా చేస్తున్నారు. ఒక అవగాహన నాకు కూడా ఒక ప్రజలకు సంథింగ్ ఏదో చేయాలి, ఇప్పుడు పాత్రికేయుడిగా ఉన్నాను కాబట్టి తెలియపరచాలి అని చెప్పేసి ఆర్టికల్స్ వేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి అధికారులు కానీ అక్కడున్న నాయకులు కానీ ఎవడు రెస్పాండ్ అవ్వట్లా. మొన్న ఒక ఆర్టికల్ వేసాము ఉక్కుంపేటలో, ఒక మంచి రెస్పాండ్ వచ్చి అధికారి వచ్చి చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటప్పుడు మీరు కూడా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మీరు చేయలేరా అన్న క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా నేను అధికారుల మీద రాస్తాను, యాజ్ యూజువల్ పార్లమెంట్ మెంబర్స్ కానీ అంటే మన ఎమ్మెల్యేస్ మీద కూడా రాస్తూ ఉంటాను యాక్చువల్ నా ఆర్టికల్స్. అలాంటిది మీరు బీఎస్పీ పార్టీ నుంచి వచ్చారు అంటే ఒక అవగాహన, అది కూడా ఐఏఎస్ క్యాడర్ నుంచి శిక్షణ పొంది దానికి మళ్ళీ సస్టైన్ చేసి పక్కన పెట్టి ఎలాగైనా ప్రజలకు నా ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వచ్చారు కదండి. దాన్ని బట్టి ఓకే ఫైన్ వచ్చారు చేద్దామని ఒక ఇంటెన్షన్తో అయితే నేను కూడా ఈ డిబేట్లో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ నాకు ఒక క్వశ్చన్ మేడం, ఫర్దర్గా ఇంత రీసెర్చ్ చేశారు మీరు, ఓకే ఫైన్ బాగానే ఉంది, బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో మేబీ మీరు గెలిచినా గెలకపోయి ఉంటే
ఫ్యూచర్లో డెఫినెట్గా ప్రజల సమక్షంలో ఉంటారా ఆర్ లేదు పార్ట్ టైంగా వచ్చి పార్ట్ టైం లాగా వెళ్ళిపోతారా? లేదు, మీరు ఇప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతానని అడుగుతున్నారు కదా. చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయి ఉండుంటే నేను ఉన్న తక్కువ సమయంలో కూడా 7 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ఉన్న మోస్ట్ రిమోట్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూర్చొని మాట్లాడి, అంటే చుట్టం చూపుగా వచ్చే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టరు కదా. చుట్టం చూపుగానే అలా అందరికి హాయ్ బాయ్ ఇదిగో నా పాంప్లెట్ ఓటేసాయని చెప్పి వెళ్ళిపోవచ్చు, అవునా కదా. అంత ఇంట్రెస్ట్ నేను తీసుకొని, అంటే నాకు చాలా కదిలించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి, నాకు కంటతడి పెట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. నేను అంటే బయట మనకి చూపించేది వేరు, లోపల జరిగేది చాలా వేరు. అంటే వీళ్ళు ఇంకా ఇలా బ్రతుకుతున్నారా అని మీరే అనుకుంటారు లోపలికి వెళ్ళి చూస్తే. ఇంకా అలాగే బ్రతుకుతున్నారు ఆదివాసీల లోపల, గిరిజనులు కానీ ఆదివాసులు కానీ ఇతర వేరే కులాలకు మనం చూసుకున్నా కూడా ఇంకా ఇలానే బ్రతుకుతున్నారు. చుట్టం చూపుగా అయితే నేను రాలేదు, గెలిచినా ఓడినా కూడా మిగతా ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో నేను కొన్నే వెళ్ళగలిగాను. ఇప్పుడు ఒకవేళ ఓడిపోయి ఉండి మిగతా 5 yearsలో ఇంకా ఎక్కువ తెలుసుకుంటాను, ఇంకా ఎక్కువ ప్రాంతాలకు వెళ్తాను, జనాల తరపున ఫైట్ చేస్తాను, మనకు రావాల్సినవి ఏంటని నిలబడి ఫైట్ చేస్తాను. రాజ్యాంగంలో మనకు అధికారం ఉంది కదా, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ప్రకారం నేను ఏదైనా చేయొచ్చు, నేను అది చేస్తాను. జనాల తరపున నిలబడి ఖచ్చితంగా మీరు అంటే రేస్ చేస్తారు మీ వాయిస్ని, ఒకవేళ ఓడిపోయినా సరే ఖచ్చితంగా రేస్ డెఫినెట్గా మేడం, ఒకవేళ ఓడిపోయినా సరే మీరు ఉంటారని చెప్పినందుకు కంగ్రాచులేషన్ ఫర్ దాట్. ఖచ్చితంగా నా సపోర్ట్ కూడా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇంకా మన ఏజెన్సీలో గ్రామాల గ్రూప్ లైన్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని డెఫినెట్గా ఇంకా ముందుకు తీసుకుని వస్తే ఇంకా చాలామంది అవేర్నెస్గా ఫీల్ అవుతారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. పార్టీ మారుతున్నారా? పార్టీ మారుతున్నారు, అక్కడ వెళ్ళి చేరు కట్టుకొని అడగలేకపోతున్నారు. అంటే వాళ్ళ వైపు చూస్తారు. నేను మాత్రం ఫైట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మన భాగ్యలక్ష్మి గారు అండి, గతంలో మన గిట్టీశ్వర గారు అండి, మన గిట్టీశ్వర గారు పక్కన ఉన్నారు. రోజా మేమైనా ఎస్టీలమ్మ అని అన్నప్పుడు రోజా గారు మేమేమైనా ఎస్టీలమ్మ అని అన్నారు అసెంబ్లీ హాల్లో. గిట్టీశ్వర గారు పక్కన 100 కూడా అనిత గారు కూడా ఉన్నారు పక్కన.